హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకు ముందు వీడియోలో అయితే మనము తెలుగు సందుల గురించి అయితే తెలుసుకుందాం కదా. ఇప్పుడైతే సంస్కృత సందుల గురించి అయితే తెలుసుకుందాం. ప్రాక్టీస్ బిట్స్ వచ్చేయండి. ప్రళయాగ్ని అనే పదాన్ని విడతీయగా ప్రళయ ప్లస్ అగ్ని, గౌరీ ప్లస్ ఈశ అనే పదాన్ని కలిపి రాయగా గౌరీశ, భానుదయం అనే పదాన్ని విడతీయగా భాను ప్లస్ ఉదయం, జలజాంతశిత అనే పదాన్ని విడదీయగా జలజ ప్లస్ అంతశిత, వధుపేతుడు అనే పదాన్ని విడదీసి రాయండి వధు ప్లస్ ఉపేతుడు, కరాగ్రం అనే పదంలో దాగి ఉన్న సంధిని గుర్తించండి సవర్ణ దీర్ఘ సంధి, నాగేంద్రము అనే పదాన్ని విడదీసి రాయగా నాగా ప్లస్ ఇంద్రము, నరోత్తముడు అనే పదాన్ని విడదీసి తెలపండి నర ప్లస్ ఉత్తముడు సవర్ణ దీర్ఘ గుణసంధి, మహేంద్రుడు అనే పదాన్ని విడతీయండి మహా ప్లస్ ఇంద్రుడు, గృహోపకరణం అనే పదాన్ని విడతీయండి గృహ ప్లస్ ఉపకరణం, గంగోత్తరీయం అనే పదాన్ని విడదీసి రాయగా గంగా ప్లస్ ఉత్తరీయం, జీవనోపాధి అనే పదంలో దాగి ఉన్న సంధిని గుర్తించండి గుణసంధి, అన్వందనం అనే పదాన్ని విడదీసి రాయండి అను ప్లస్ ఇంధనం, ప్రత్యక్షం అనే పదాన్ని విడతీయండి ప్రతి ప్లస్ అక్షం, అంత్యానందం అనే పదాన్ని విడదీయగా అతి ప్లస్ ఆనందం, మధ్వరి అనే పదాన్ని విడదీసి రాయండి మధు ప్లస్ ఆరి, పత్యాధరం అనే పదాన్ని విడదీసి రాయగా ప్రతి ప్లస్ ఉత్తరం, పిత్రాజితం అనే పదంలో దాగి ఉన్న సంధి యనాదేశ సంధి, వసుదైక అనే పదాన్ని విడదీసి రాయగా వసుధా ప్లస్ ఈక, దివ్యౌకశులు అనే పదాన్ని విడదీసి రాయండి దివ్య ప్లస్ ఓకశులు, దేశౌన్నత్యం దేశ ప్లస్ ఔన్నత్యం, రుణారణం అనే పదంలో దాగి ఉన్న సంధి వృద్ధి సంధి, దేవేంద్రుడు దేవా ప్లస్ ఇంద్రుడు కలిపి రాయగా పయోధరం అనే పదాన్ని విడదీసి రాయండి పయహ ప్లస్ ధరం, దూరాభిమానం అనే పదంలో దాగి ఉన్న సంధి విసర్గ సంధి, క్రింది ఉన్న పదాలలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన పదం కాని దానిని గుర్తించండి నరోత్తముడు ఇది గుణసంధిది, క్రింది సవర్ణ దీర్ఘ సంబంధి సరికాని దానిని గుర్తించండి మహేంద్రుడు, క్రింది వాటిలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి పదం సరికానిది మహోగ్రం, క్రింది వాటిలో గుణసంధికి సంబంధించి పదం సరికానిది పైవన్నీ సరైనవి నాగేంద్రము దేవేంద్రుడు మధోత్తమ కరెక్టవి, క్రింది వాటిలో గుణసంధికి సంబంధించి సరికాని పదం వధుపేతుడు, క్రింది వాటిలో గుణసంధికి సంబంధించి సరికాని పదం పుడమీష, క్రింది వాటిలో యనాదేశ సంధికి సంబంధించని పదాన్ని గుర్తించండి సౌర్యారి, క్రింది వాటిలో యనాదేశ సంధికి సంబంధించని పదాన్ని గుర్తించండి రుణారణం, క్రింది వాటిలో యనాదేశ సంధికి సంబంధించి సరికాని జత సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం, క్రింది వాటిలో వృద్ధి సంధికి సంబంధించి సరికాని పదం శుభోదయం, క్రింది వాటిలో వృద్ధి సంధికి సంబంధించి సరికాని పదం హరణోద్యోగము, క్రింది వాటిలో వృద్ధి సంధికి సంబంధించి సరికాని పదం సౌరభోత్కారము, క్రింది వాటిలో అనునాసిక సంధికి సంబంధించి సరికానిది మహర్ష, క్రింది వాటిలో అనునాసిక సంధికి సంబంధించి సరికానిది పిత్రాజితము, క్రింది వాటిలో విసర్గ సంధికి సంబంధించి సరికాని పదం పరమౌషధం, క్రింది వాటిలో విసర్గ సంధికి సంబంధించి సరికాని పదం సన్నుతి, క్రింది వాటిలో విసర్గ సంధికి సంబంధించి సరికాని పదం మరునందనుడు, క్రింది వాటిలో విసర్గ సంధికి సంబంధించని పదాన్ని గుర్తించండి ఏక ప్లస్ ఏకైక, క్రింది వాటిలో విసర్గ సంధికి సంబంధించి సరికాని పదం రాష్ట్రేతర, క్రింది వాటిలో సుస్థిత్వ సంధి సంబంధించి సరికానిది ఏదీ కాదు, క్రింది వాటిలో సుస్థిత్వ సంధికి సంబంధించి సరికానిది ఏదీ కాదు, క్రింది వాటిలో జస్త్వ సంధికి సంబంధించి సరికాని పదం మనస్తాపము, క్రింది వాటిలో జస్త్వ సంధికి సంబంధించి సంబంధించని పదం తర్వీదము కరెక్ట్, సదానంద కరెక్ట్, సముదం చత్ కరెక్ట్ పైవన్నీ సరైనవి, క్రింది వాటిలో జస్త్వ సంధికి సంబంధించిన పదాన్ని గుర్తించండి సర్జనుడు,
క్రింది వానిలో సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి సరి కాని దానిని గుర్తించండి. పిత్రాంశ. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ప్రత్యక్షం ఎడాగమ సంధి. పీఠాధిపతి సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్. జీవనోపాధి గుణసంధి. పాపౌగం వృద్ధి సంధి కరెక్టు. ప్రత్యక్షం తప్పు. క్రింది వాటిలో సరికాని జత. ఉత్సావార్థమై సవర్ణ దీర్ఘ సంధి. అన్వస్త్రం ఎనాది సంధి. పరమౌషధం వృద్ధి సంధి. చారుహ గుణసంధి. ఇది తప్పు. సరికానిది అడిగారు ఇక్కడ. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇంద్రాంగ్నులు సవర్ణ దీర్ఘ సంధి. గుర్వాజ్ఞ ఎనాది సంధి. నరోత్తముడు గుణసంధి. పిత్రంశ రుగగమ సంధి తప్పిది. క్రింది పదాలలో వాటి సంధులకు సంబంధించి సరికాని జత. లోలాకరుడు సవర్ణ దీర్ఘ సంధి కరెక్ట్. పూర్ణోదయం గుణసంధి కరెక్ట్. అఖండైశ్వర్యం వృద్ధి సంధి కరెక్ట్. ఆత్మానంద్ ఎడాగమ సంధి తప్పిది. క్రింది సంధుల్లో సరికాని పదాన్ని గుర్తించండి. సౌరభోత్కారము గుణసంధి కరెక్ట్. దేవైశ్వర్యం వృద్ధి సంధి కరెక్ట్. అత్యాంత ఎనాది సంధి కరెక్ట్. ఇంద్రాజ్ఞులు గుణసంధి తప్పిక్కడ. క్రింది సంధులలో సరికాని పదాన్ని గుర్తించండి. మరునందనుడు అనునాసిక సంధి కరెక్ట్. ఇతోధికం విసర్గ సంధి కరెక్ట్. తద్విధము జస్త్వ సంధి కరెక్ట్. నిశ్చింత జస్త్వ సంధి ఇది తప్పిది. క్రింది పదాలలో సరికాని సంధులని తెలపండి. నిస్తేజము విసర్గ సంధి కరెక్ట్. సన్నుతి అనునాసిక సంధి కరెక్ట్. సచ్చరిత్ర సుచిత్వ సంధి సుషత్వ సంధి కరెక్ట్. శరచంద్రికలు జస్త్వ సంధి తప్పిది. క్రింది వానిలో సంధులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. జగజ్జనని సుచిత్వ సంధి కరెక్ట్. దిగంతం జస్త్వ సంధి కరెక్ట్. రాన్మాని అనునాసిక సంధి కరెక్ట్. దుశ్చేష్టము సుచిత్వ సంధి తప్పిది. క్రింది వాటిలో సంధులకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. సరైనది పిత్రాంశ సవర్ణ దీర్ఘ సంధి తప్పు. భువనైక విసర్గ సంధి తప్పు. నభుశమం విసర్గ సంధి కరెక్ట్. సముదంచ రుచిత్వ సంధి తప్పు. క్రింది వాటిలో సంధులకు సంబంధించి సరికాని జత. వాగ్యర్థం ఎనాదేశ సంధి తప్పు. తద్విధము జస్త్వ సంధి కరెక్టు. మనశ్శాంతి విసర్గ సంధి కరెక్ట్. తన్మయం అనునాసిక సంధి కరెక్ట్. ఖరీంద్రం పదాన్ని విడతీయగా వచ్చిన రూపం ఖరీ ప్లస్ ఇంద్రం. భాషౌన్నత్వం పదాన్ని విడతీయగా భాష ప్లస్ ఔన్నత్వం ఔన్నత్యం. భాషౌన్నత్యం. అన్వస్త్రం అను పదాన్ని విడదీసిన రూపం అను ప్లస్ అస్త్రం. ప్రత్యక్షం పదాన్ని విడదీసిన రూపం ప్రతి ప్లస్ అక్షం. ఈ గ్రంథాన్ని ఆద్యంతో చదివాను. ఈ వాక్యంలో ఆద్యంతో అను మాటల సంధి అనాదేశ సంధి. పితృణం అను పదాన్ని విడదీసిన రూపం మాతృణం అను పదాన్ని విడదీసిన రూపం మాతృ ప్లస్ రుణం మాతృణం. సువర్ణధ్యాయం అను పదంలో సంధి సవర్ణ దీర్ఘ సంధి. వనజాక్షుడు అను పదంలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి. ఊరూరు సంధి ఆమ్రేడ్ సంధి ఊరు ప్లస్ ఊరు. ప్రత్యహం పదాన్ని విడతీయగా వచ్చిన రూపం ప్రతి ప్లస్ ఆహం. మాతృణం పదాన్ని విడతీయగా వచ్చిన రూపం మాతృ ప్లస్ రుణం. గురవాజ్ఞ పదాన్ని విడతీయగా వచ్చిన రూపం గురు ప్లస్ ఆజ్ఞ. చూశారు కదా ఈ సంస్కృత సంధులు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.